నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్ర భాగవతకర్త బంబెర పోతన సృష్టి స్థితి లయకారక మూలశక్తిని ఆరాధించాడు. మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో విరాజిల్లుతున్న జగన్మాత త్రిశక్తి రూపిణిగా ప్రకటితమవుతోంది. సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకగా ఏకీకృత రూపంగా త్రిశక్తి మాత పరిడవిల్లుతోంది. ఈ మూడు గుణాలు విడివడితే మూడు శక్తులుగా గోచరమవుతాయి. ఈ మూడు రూపాల త్రిశక్తి మాతలు నెలకొన్న అరుదైన అపురూప దివ్యధామం విశాఖపట్నం ఉక్కు నగరంలో నెలకొన్న త్రిశక్తి మాత దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. దుర్గే దుర్గతి నాశని అంటారు. మన సకల దుర్గతుల్ని నాశనం చేసి మనకు సద్గతుల్ని ప్రసాదించే అమ్మ దుర్గా. దు అంటే దుఃఖం, దారిద్ర్యం, దుర్భిక్షం, దుర్వ్యసనం వంటి దుర్వికారాలు. గకారానికి అర్థం శమింపచేయడం, నివారించడం. దుర్గా అనే పదంలోని అకారానికి అర్థం అన్యాయం, అధర్మం, అలసత్వం, అసుర ప్రవృత్తి, అవాంఛనీయం. కనుక దుర్గాదేవి సకల అనర్థాలను నివారించి శాంతి సౌఖ్యాలను లోకాలకు ప్రసాదిస్తుంది. సమస్త దేవతల ప్రాణశక్తి నుంచి ఈ మాత ఉద్భవించింది. విశాఖపట్టణ నగర శివారులో ఈ నగరంలోనే అంతర్భాగమైనది విశాఖ స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ కర్మాగారం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతోన్న ఈ ఆలయ దర్శనం భక్తులకు విశిష్ట అనుభూతిని కలిగిస్తోంది. ఈ దివ్య సన్నిధానానికి 2006 సంవత్సరంలో మార్చి 22వ తేదీ అనగా పార్థివనామ సంవత్సరం పాల్గొన బహుళ సప్తమి నాడు శంకుస్థాపన కావించారు. సంవత్సరం మార్చి 9వ తేదీ అంటే శ్రీ వ్యయనామ సంవత్సర పాల్గొన బహుళ పంచమి నాడు ప్రతిష్ఠాపనా మహోత్సవాన్ని నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు అమ్మవార్ల ప్రతిష్ఠాపనా కార్యక్రమాల్ని నిర్వహించారు. గత 6 సంవత్సరాలుగా ఈ శక్తి సన్నిధానం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. శక్తితో సమన్వితమైనదే సృష్టి. శక్తి లేనిదే ఏ వ్యవస్థ లేదు. శక్తి లేనిదే చలనమే లేదు. అందుకే సర్వం శక్తిమయం జగత్ అన్నారు. సకల చరాచర జగత్తును శక్తే ముందుకు కొనసాగిస్తోంది. ఆ నేపథ్యంలోనే శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆ శక్తి తత్వాన్ని విగ్రహాకృతుల్లో అర్చామూర్తులుగా ఆవిష్కరిస్తోంది ఉక్కు నగరంలోని త్రిశక్తి మాత దివ్య సన్నిధి. ఒకే లోగిలిలో ముగ్గురమ్మలు నెలకొన్న ఈ ఆలయంలో ముందుగా భక్తులు దుర్గామాతను దర్శించుకుంటారు. త్రిగుణాతీత అయిన జగదీశ్వరి మూలశక్తి రూపిణిగా ఉక్కు నగరంలోని త్రిశక్తి సన్నిధానంలో పూజలందుకుంటోంది. గర్భాలయంలో దుర్జన భయంకరిగా, సజ్జన శుభంకరిగా దుర్గాదేవి కొలువుతీరి ఉంటుంది. నానావిధ ఆభరణాలు, రజత కవచం, శంఖు చక్రాలు, నిమ్మకాయల దండలు, పుష్పమాలికలతో పసుపువర్ణ ముఖారవిందంతో దుర్గాదేవి దర్శనమిస్తుంది. మహిషాసురుణ్ణి సంహరిస్తోన్న భంగిమలో అమ్మ సజ్జనుల పాలిట కల్పవల్లిగా, ఆశ్రిత వరదాయినిగా గోచరమవుతుంది. భగవతి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహి
సకల బ్రహ్మాండంలో సత్వ రజో తమో గుణాలున్నాయి. సత్యం నిలువెల్లా నింపుకొని ఉన్న పరతత్వాన్ని విష్ణువుగా, రజస్సుతో కూడిన దానిని బ్రహ్మగా, తమస్సుతో కూడిన పరతత్వాన్ని శివునిగా వేద పురాణాలు రూపొందించాయి. పోషణ, సృష్టి, లయ అనే నిర్దిష్ట కార్యాల్లో వారికి తగిన సహకారాన్ని అందించే శక్తి స్వరూపాలుగా లక్ష్మి, సరస్వతి, పార్వతీ రూపాలు సాకారమయ్యాయి. ఈ రూపాలలో లక్ష్మీదేవి ధనాధిష్టాన దైవంగా పూజలందుకుంటోంది. పోషణ భారాన్ని నిర్వహిస్తూ కొలిచిన భక్తులకు లౌకిక సంపదల్ని అనుగ్రహిస్తోంది. ప్రేరేపించే విద్యా స్వరూపిణి శారదాంబ. ఉక్కునగరం త్రిశక్తి సన్నిధానంలో భారతీదేవి భవ్య రూపిణిగా ప్రత్యేక ఆలయంలో నెలకొని ఉంటుంది. గర్భాలయంలో సరస్వతీదేవి సమ్మోహనాకారంలో సాకారమవుతుంది. చిన్ముద్ర దాల్చి సర్వాలంకృతగా, హంసవాహినిగా, తామర పుష్పంపై కొలువు తీరి వీణాపాణిగా వర్ధిల్లుతోంది. జ్ఞానానంద పరాశక్తి రూపిణిగా ప్రకటితమవుతోంది. శ్రద్ధ, ధారణ, మేధ, వాగ్దేవి, విధివల్లభ, భక్త జిహ్వాగ్ర సదన, శమాది గుణదాయిని అనే సప్త నామధేయాలతో చదువుల తల్లి విలసి. ఉక్కు నగరంలోని త్రిశక్తి మాత సన్నిధానంలో స్వయంభూగా వల్మీకం ప్రత్యేక ఆకర్షణ. ఎలాంటి మానవ ప్రయత్నం లేకుండా సహజ సిద్ధంగా ప్రకృతి అభీష్టంగా ఏర్పడిన పుట్ట ఈ దివ్యధామంలో నెలకొని ఉంది. నవనాగ సన్నిధిగా ఈ వల్మీకాన్ని వ్యవహరిస్తారు. ఈ త్రిశక్తి మాత సన్నిధానం శ్రీ విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర, నవనాగశక్తి సహిత శ్రీ మహాలక్ష్మి, మహాదుర్గా, మహాసరస్వతి, కపిల గోశాల, స్వయంభూ వల్మీక క్షేత్రంగా వినుతికెక్కింది. క్షేత్రపాలకుడైన గణపతి రజత కవచాలంకృతంగా ప్రకటితమవుతాడు. ఈ త్రిశక్తిమాత దివ్య నెలవులో స్వయంభూ వల్మీకం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. దీనిని నవనాగ సన్నిధిగా వ్యవహరిస్తారు. వర్తులాకార కట్టడంపై నవనాగులను ప్రతిష్ఠించారు. మహానాగ, వాసుకినాగ, కర్కోటకనాగ, తక్షకనాగ, శంఖపాలనాగ, కులికనాగ, అనంతనాగ, ఐరావతనాగ, ధనంజయనాగ అనే ఈ నవనాగుల దర్శనం, ఆరాధనం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయ ఆధ్వర్యంలో గోశాలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. సర్వదేవతా స్వరూపిణి అయిన గోమాతను భక్తులు ఇక్కడ పూజించుకుంటారు. నగరంలోని త్రిశక్తి మాత సన్నిధి ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొని ఉంటుంది. పరాశక్తి భట్టారికకి దివ్య నెలవుగా ఈ పావన స్థలిలో ప్రతినిత్యం ఉత్సవ శోభ ప్రకటితమవుతుంది. ఉక్కు నగరం త్రిశక్తి సన్నిధానంలో అష్టోత్తర కలశారాధన కడు వైభవంగా కొనసాగింది. మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి ఉత్సవమూర్తుల్ని ముఖమంటపంలో ప్రత్యేకంగా వేంచేపు చేయించి త్రిశక్తి మాతల సమక్షంలో ఈ పవిత్ర ఆరాధనను కొనసాగించారు. విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోస్తుతే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే
సందర్భంగా నిర్వహించిన చండీ యాగం వైదిక ఆగమోక్తంగా నేత్రానందకరంగా పరిఢవిల్లింది. శక్తిభూతే సనాతనీ గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే హంసయుక్త విమానస్థే బ్రహ్మాణి రూపధారిణి కౌశాంభక్షరికే దేవి నారాయణి నమోస్తుతే త్రిశూలచంద్రాహిధరే మహావృషభ. శక్తిమాతల సంబంధిత పర్వదినాలన్నీ ఈ ఆలయంలో విశేషంగా కొనసాగుతాయి. రాహుకాల పూజాధికాలు, శుక్రవారం నాడు కుంకుమార్చనలు, దేవీ శరన్నవరాత్రుల వైభవం ఈ త్రిశక్తి సన్నిధానంలో సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు. రూప సంస్థానే నారాయణి నమోస్తుతే అవిరల గండగలన్మద నానావిధ పరిమళ పుష్పాలతో అమ్మవార్లకు నివేదించిన లక్ష పుష్పార్చన కన్నుల పండుగగా విలసిల్లింది. ముగ్గురమ్మలు పూల పుంతలుగా, ప్రకృతి శక్తి స్వరూపిణులుగా హృదయంగమంగా తేజరిల్లారు. జనలాలస మానస మోహన మన్మథ రాజసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. త్రిశక్తి సన్నిధానంలో ఈ సందర్భంగా నిర్వహించిన కోటి కుంకుమార్చనలో మహిళా భక్తులు పాల్గొని కుంకుమాది పూజాధికాలను నిర్వహించారు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. करमुरलीरववीजित पूजित लज्जित कोकिल मञ्जुमते मिलित पुलिन्द मनोहर गुञ्जित रञ्जित शैल निकुञ्जगते निज गुणभूत महाशबरी गण सद्गुण संवृत केलितले जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. విశాఖపట్నం ఉక్కు నగరంలోని త్రిశక్తి దేవాలయం విజయవాడ కోల్కతా 5వ నంబర్ జాతీయ రహదారిలోనే ఉంది. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం బస్టాండ్, రైల్వే స్టేషన్లకు చేరుకున్న భక్తులు విశాఖ నగరంలోని ఉక్కు నగరానికి స్థానిక రవాణా సౌకర్యాల ద్వారా చేరుకుంటారు. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మీదుగా ఒడిశా, భువనేశ్వర్, కోల్కతా వైపు వెళ్లే కోణార్క్, గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్ వంటి ప్రధాన రైళ్లలో ఇక్కడకు చేరుకోవచ్చు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను ప్రసాదించేది దుర్గా. లక్ష్మి సంపద స్వరూపిణి, బుద్ధి శక్తి ప్రదాయిని సరస్వతి. ఈ మువ్వురి రూపాల్లో మాతృశక్తి గోచరమవుతోంది. ఆ శక్తే త్రిశక్తి, లోకకారక శక్తి, పంచభూతాలకు యుక్తిని ఇచ్చే శక్తి. ఆ త్రిశక్తి మాతల అనుగ్రహాన్ని సదా అర్థిస్తూ మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.